హాయ్ అండి. ఇవాళ స్నాక్స్కి ఇంకొక వెరైటీ చేస్తున్నాను. మీతో షేర్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది నేను ఫస్ట్ టైం చేసిన సూపర్ సక్సెస్, సూపర్ టేస్టీగా వచ్చిందండి. ఇవేంటంటే ఆలు పరాటా బైట్స్ లేదా మినీ పరాటాస్ అని కూడా చెప్పచ్చు. చాలా మంచి వెరైటీ, చాలా ఈజీ రెసిపీ అండి, టేస్టీ రెసిపీ కూడా. పిల్లలు చాలా లైక్ చేస్తారు. ఇలా ఒకసారి చేసి చూడండి, చాలా ఈజీ రెసిపీనే. ఫస్ట్ ఏంటంటే మన పూరి పిండే తడిపి పెట్టుకోవడము. అయితే నేను మామూలుగా ప్లెయిన్ పూరీలు చేసినా కూడా అందులో కొద్దిగా రవ్వ వేస్తానండి. ఉప్మా రవ్వ, సూజీ ఉప్మా రవ్వ వేసి పిండి తడిపితేనే ఏంటంటే పూరీలు కొంచెం క్రంచీగా, టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఒక పెద్ద కప్పు నిండా గోధుమ పిండి తీసుకున్నా. అంటే దీనికి ఫిల్లింగ్స్కి సరిపడా నేను పిండి తడుపుతున్నా. ఫస్ట్ నీళ్ళలో ఉప్పు, రవ్వ వేసి తర్వాత గోధుమ పిండి వేసి మన పూరీ పిండి ఎలాగో అలాగే సాఫ్ట్గా తడిపి ఒక 20 నిమిషాల పైన పెడితే చాలండి. ఎందుకంటే పిండి డ్రై రవ్వ కదా, తడి పీల్చుకొని మంచి ఫ్లఫీగా అవుతుందన్నమాట పిండి. సో పూరీ పిండిలాగా తడిపి దీన్ని ఒక 10 నిమిషాలు చక్కగా ఆయిల్ కోటింగ్తో కవర్ చేసి పెడతానండి. ఇవాళ నేను చేయబోయే ఐటెం అయితే మీరు ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకు పెడితే స్నాక్స్ కింద లేదా లంచ్ బాక్స్లోకి, స్నాక్ బాక్స్లోకి ఇవే పెట్టమంటారండి. ఇది జర్నీస్లో కూడా బాగుంటుందండి. మనం ఎక్కడైనా అవుటింగ్ వెళ్ళినా బాగుంటుంది. యాక్చువల్లీ మేము ఇవాళ బయటికి వెళ్దాం అనుకున్నాము. కొన్ని ఎక్స్ట్రా చేశానని కొన్ని ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళానండి. మేము నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళామన్నమాట. ఇది చేసిన రోజే ఈవినింగ్ వెళ్ళాం. ఇంకా వేడివేడిగా కొన్ని తిన్న తర్వాత మిగతావి మయోనీస్ ఇంకా సాస్తో ప్యాక్ చేసి ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళానండి. నేను తీసుకెళ్ళి అక్కడ తిన్నాము. చూడండి, స్టఫింగ్ కోసం నేను ఒక 1/2 kg వరకు ఆలు తీసుకున్నా, కొద్దిగా పచ్చి బఠానీ, ఇంకా క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇవన్నీ రా ఐటమ్స్ అన్నమాట. క్యారెట్ తురిమి వేస్తాను. క్యారెట్ ఉడికించే అవసరం లేదు, రాగానే వేస్తాను. ఆలు బఠానీ మాత్రం ఒక 2 బాయిల్స్ ఉడికించి వేసాను అనమాట. ఇంకా దీనిలోకి ఉల్లిపాయ వీలైనంత సన్నగా తరుక్కోవాలండి. నాకు వెజిటబుల్స్ కటింగ్స్ అంటే చాలా ఇష్టం అండి. మీరు ఈ పాటికి గమనించి ఉంటారు. నాకు ఇట్లా చక్కగా ఫైన్ కటింగ్ చేయాలని షార్ప్ నైఫ్స్తో, నేను కత్తిని కూడా ఎప్పుడు షార్ప్ చేసి పెట్టుకుంటానండి. ఇలా చక్కగా కట్ చేసి పెట్టుకోవడం నాకు అలవాటు. అంటే మనం కటింగ్ చేసే విధానాన్ని బట్టి వంటకం రుచి మారుతుందండి. ఇది చాలామంది గమనించరు, కానీ డెఫినెట్గా దాంట్లో చేంజ్ ఉంటుంది. ఉల్లిపాయలు ఏ కూరకి ఎలా కొయ్యాలో అట్లానే కొయ్యాలి. ఇక దీనికంటే సన్నగా మన పానీపూరి వాళ్ళు కోస్తారు చూడండి, దానికంటే సన్నగా కోసాను నేను. ఈ కత్తి నేను వాడే నైఫ్ అండి, చాపింగ్ నైఫ్. నేను బహుశా ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ నేను డీమార్ట్లో తీసుకున్నానండి చాపింగ్ నైఫ్. నాకు బాగా గుర్తుంది, 60 రూపీస్ అండి. సూపర్గా పనిచేస్తుందండి నాకు ఇప్పటికి కూడా. ఇంకా మరీ చిన్నగా పెద్దగా కాకుండా మీడియం సైజు తురుముతో క్యారెట్ తురిమేస్తున్నాను. క్యారెట్ అంటే రాగానే వేసేయచ్చులేండి, రాగా వేస్తేనే టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి, సన్నని పచ్చిమిర్చి తరుగు, క్యారెట్ తురుము, ఉల్లిపాయలు, కొత్తిమీర. ఇంకా ఆలు కూడా అంటే లంప్స్ ఎక్కడా ఉండకుండా, ఒక్కోసారి ఆలు ఏంటంటే 2 బాయిల్స్కే మొత్తం విడిపోతుంది. ఇది అంత మెత్తబడలేదు. ఇక లంప్స్ లేకుండా దీన్ని కూడా పెద్ద హోల్స్ ఉన్న సైడ్ తురిమి పెడుతున్నాను. మనము పరాటా చేసేటప్పుడు లంప్స్ ఉన్నాయనుకోండి సరిగ్గా రావు, బాగోదని మొత్తం తురిమేస్తున్నాను. అదిగోండి, ఆలు తురుము కొద్దిగా పెద్ద హోల్సే చేశాను. ఇంకా బఠానీ అయితే ఉడికించాం కాబట్టి సాఫ్ట్ అయిపోయింది, అక్కడక్కడ అలాగే ఉన్నా పర్వాలేదు. ఇంక ఇప్పుడు ఈ తరిగినవన్నీ వేసి, మసాలాలు అవి వేసి ముందుగా స్టఫింగ్ రెడీ చేసుకుంటానండి. మీకు ఒక స్టోరీ చెప్పాలని అనిపిస్తుందండి. ఏంటంటే మా మమ్మీ చెప్పేవాళ్ళు, అంటే మా మదర్ చెన్నై అనమాట, మా అమ్మమ్మ వాళ్ళది చెన్నై. అయితే మా మదర్ వాళ్ళు 9 మంది సంతానం అంటండి. అయితే అప్పట్లో సినిమా ఒకటే కదండి, అవుటింగ్ ఒకటే ఎంటర్టైన్మెంట్ కదా. సో సినిమాకి మా తాతగారు టికెట్ కొని తీసుకొచ్చిస్తే పిల్లల్ని తీసుకొని మా అమ్మమ్మ రిక్షాలో సినిమా థియేటర్కి వెళ్ళేవాళ్ళు అంటండి. అయితే సినిమాకి వెళ్ళే రోజు ఏంటంటే
మధ్యాహ్నం నుంచి మా అమ్మమ్మ చాలా బిజీగా ఉండేదంటండి. ఏంటంటే కొన్ని మురుకులు, అప్పాలు అట్లావి చేసి ఒక పెద్ద ఫ్లాస్క్లో కాఫీ పెట్టుకొని ఈ పిల్లలందరినీ పెట్టుకొని రిక్షాలో సినిమాకి వెళ్ళేదంటండి మా అమ్మమ్మ. ఇంటర్వెల్లో లైట్ ఆన్ చేస్తారు కదా, అప్పుడు పిల్లలకి స్నాక్స్ అన్నీ తినిపించి కాఫీలు తాగి సినిమా చూసేవాళ్ళంట. నాకైతే అసలు అది వింటే భలే వింతగా అనిపించింది. అప్పటి విధానాలు వేరే కదా, ఏదైనా ఇంట్లో నుంచి చేసి పట్టుకెళ్ళడం. మరి సినిమా హాల్కి కూడానంటే మా అమ్మ చెప్తే మేము భలే నవ్వేవాళ్ళమండి. ఇప్పుడు ఏంటండి అన్నీ దొరుకుతున్నాయి, చిప్స్, కూల్ డ్రింక్స్ అన్నీ కదా. అంటే ఇది పాతకాలం స్టోరీ, మీలో చాలామందికి తెలిసే ఉంటుందిలేండి. ఇంకా మన గార్డెన్లో పుదీనా ఉందిగా, ఫ్రెష్ పుదీనా. అంటే నేను స్టఫింగ్లో పుదీనా వేయలేదు, పుదీనా గుర్తొచ్చింది, పుదీనా వేస్తే ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది కదా అని ఇంకా ఫ్రెష్గా పుదీనా కట్ చేస్తున్నా. దీనివల్ల పరాటాకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు ఇదే ఇంగ్రీడియంట్స్తో మనం మామూలు పరాటాలు కూడా చేసుకోవచ్చు, కాకపోతే నేనేంటంటే కొంచెం వెరైటీగా బైట్స్ కింద చేస్తున్నాను. ఈ రెసిపీ నేను ఫ్రెండ్ నుంచి చూసి నేర్చుకున్నా, నాకు చాలా బాగా నచ్చిందండి, అందుకనే మీతో షేర్ చేస్తున్నా. తప్పకుండా ఈ కొలతలతో చేసి, ఈ ఇంగ్రీడియంట్స్తో చేసి మీ పిల్లలకు చేసి పెట్టండి. మీరు హ్యాపీగా ఉంటారు, పిల్లలు కూడా చాలా లైక్ చేస్తారు. ఇంకా ఫ్రెష్గా కోసిన కొత్తిమీర కూడా తర్వాత కలిపేశాను స్టఫింగ్ రెడీ అయింది. కొంచెం గట్టిగా డ్రైగానే ఉండాలండి, నీళ్ళుగా ఉంటే మళ్ళీ పరాటా పిండి నానిపోతుంది. సో ఒక పెద్ద ముద్ద తీసుకున్నా, ఎందుకంటే దీన్ని పెద్ద రోటీ కింద రోల్ చేస్తాను అనమాట. మన మామూలు పరాటాలు అనుకోండి, చపాతీకి ఎంత కావాలో అంతే తీసుకుంటాం కదా, దీనికేమో నేను పెద్ద రోటీ తీసుకున్నా. మీకు నచ్చిందా అండి మా అమ్మమ్మ గారి సినిమా స్టోరీ? అట్లా వెళ్ళేదంటండి మా అమ్మ చెప్పేది. అట్లా స్నాక్స్, మురుకులు, అప్పాలన్నీ చేసి మా అమ్మ మమ్మల్ని సినిమాకి తీసుకెళ్ళేదమ్మా అని. ఇప్పుడు పిల్లల్ని బయటికి తీసుకెళ్తే హోమ్ ఫుడ్ అంటేనే నచ్చదండి వాళ్ళకి. అంటే మా విమల్, రాహుల్ చిన్నప్పుడు కూడా అసలు ట్రైన్లోకి పులిహోర అంటే కూడా మమ్మీ నువ్వు పులిహోర తేవద్దు, మనం బయట నుంచి ఏదైనా ప్యాక్ చేసి తీసుకెళ్దాం అనేవాళ్ళు. అంటే పిల్లలకి బయట ఫుడ్ అంటే అంత మోజు చూడండి. మా చిన్నప్పుడైతే ఈ బయట ఫుడ్లు అవన్నీ, ఫ్రూట్స్ మాత్రమే బయట నుంచి, స్నాక్స్ అవి పెద్దగా బయట నుంచి ఏం తెచ్చుకునే వాళ్ళం కాదండి. మాకైతే ఒక సర్టెన్ ఏజ్ వచ్చే వరకు బిర్యానీ అంటేనే తెలియదండి. అంటే ఆ కాలంలో మనం అట్లా పెరిగాము. ఇప్పుడు పిల్లలకి అన్నీ తెలుసు, వాళ్ళకి ఫోన్ ఇస్తే సొంతంగా వాళ్ళే ఆర్డర్ కూడా పెట్టుకుంటారు, ఏ జొమాటోలోనో జెప్టోలోనో. అట్లా మారింది కదా కాలం. ఇదిగోండి పెద్ద రోటీ కింద రోల్ చేసి మొత్తం స్టఫింగ్ స్ప్రెడ్ చేస్తున్నా. స్టఫింగ్ ఎంత వేసుకుంటే అంత బాగుంటుందండి. అంటే మనకి ఇప్పుడు కొలత ప్రకారం చూస్తే స్టఫింగ్ చాలానే ఉంది, నేను వెజిటబుల్స్ ఎక్కువ వేసాను. నాకు అదొక అలవాటు అండి, దేంట్లో అయినా వెజ్జీస్ చాలా ఎక్కువ వేస్తాను నేను, ఎందుకంటే పిల్లలు ఈ విధంగానైనా ఇవన్నీ తింటారు కదా, అందుకని అనమాట. ఇట్లా రోల్ చేసుకోవాలి ఇది జాగ్రత్తగా. మనకు స్టఫింగ్ డ్రైగా ఉంటే ఏంటంటే ఈ రోటీ అనేది తడవదు. కొద్దిగా నీరు ఉందనుకోండి, రొట్టె తడిచిపోతుంది, పిండి నుంచి ఊడిపోతుంది అనమాట. ఇలా కొంచెం గట్టిగా రోల్ చేసుకోవాలి, అలా అనమాట. ఈజీనేనండి, చూస్తే అర్థమైపోతుంది. ఈ లాస్ట్ బిట్ కొంచెం కట్ చేసి అది కూడా ఒత్తి నేను ఫ్రై చేసేసాను. కొంచెం షేప్ అవుట్కున్న టేస్ట్ మాత్రం అలాగే ఉంటుంది. ఇట్లా రింగ్స్ కింద కట్ చేసుకోవాలండి. రింగ్స్ కింద కట్ చేసుకొని నేను చేత్తోనే వాటిని ఇట్లా ఫ్లాట్గా ఒత్తుకుంటున్నాను అనమాట, చిన్నగా. అదిగోండి అలా. తర్వాత నేను పెనం మీద వేసినప్పుడు, యాక్చువల్లీ ఇది కొంచెం పొడిపిండి వేసి ఈ రొట్టెల కర్రతో ఒత్తచ్చు, కానీ మరీ ఫ్లాట్ అయిపోతాయి, పిండి ఎక్కువైపోతుంది. అందుకని నేను చేత్తోనే ప్రెస్ చేస్తున్నా. ఇలా చిన్న చిన్నగా ప్రెస్ చేసి వీటిని డీప్ ఫ్రై కూడా చేయొచ్చు, కాకపోతే నేను మాత్రం షాలో ఫ్రైనే చేశాను. ఇలా అండి, చిన్న చిన్న మినీ ఆలు పరాటాస్ లేదా పరాటా బైట్స్ అని కూడా అనొచ్చు వీటిని. అదిగోండి చక్కగా రెడీ అయిపోయాయి రౌండ్గా స్టఫింగ్తో. పెనం వేడెక్కింది, దీంట్లోకి సరిపడా ఆయిల్ వేస్తున్నా. ఇవి వేగేటంత వేస్తే సరిపోతుందిలేండి. ఈ పెనం ఏంటో
మధ్యలో కొద్దిగా ఎత్తుగా ఉండి సైడ్స్కి డీప్గా ఉందండి. ఆయిల్ అంతా సైడ్స్కి వెళ్ళిపోతుంది అనమాట. మనం కొన్నప్పుడేమో ఇది మంచి బ్రాండెడ్ పెనం అండి, క్యాస్ట్ ఐరన్. మనం కొన్నప్పుడేమో ఫ్లాట్గా ఉంటాయి, మరి అవి హీట్కో ఏమో మధ్యలో కొద్దిగా అంటే పైకి లేచినట్టు అవుతుందండి. మరి ఎందుకనో ఏమో కొన్నప్పుడు మాత్రం ఈ పెనం చాలా ఫ్లాట్గా ఉండింది, నాకు బాగా గుర్తుకుంది. ఇది వాషెఫ్లోనో ఇందులో కొన్నాను, ఇది బ్రాండెడ్ ఐటమే క్యాస్ట్ ఐరన్. ఇక్కడ చక్కగా గోల్డెన్ కలర్లో ఫ్రై అవుతున్నాయి. నేను ఏంటంటే ఆయిల్ ఎక్కడుందో అక్కడికి వాటిని మారుస్తూ ఉన్నాను. మీ దగ్గర స్ట్రైట్ పెనం ఉంటే ఇంకా ప్రాబ్లమే లేదు. ఉంది నా దగ్గర వేరే పెద్ద పెనం, ఇంకా ఇది పెట్టేశాను కదా, మళ్ళీ ఇది మార్చడం ఎందుకని ఇట్లానే కంటిన్యూ చేస్తున్నా. అండ్ బాగానే ఫ్రై అవుతున్నాయిలేండి, తెలుస్తుంది కదా, చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవండి, ఇవి ఎక్కువ ఆయిలీగా కూడా ఉండవు. మనం తింటుంటే కూడా మనకు తెలిసిపోతుంది, ఆయిల్ ఎక్కువ పీల్చవు, తొందరగా ఫ్రై అయిపోతాయి. చాలా టేస్టీ రెసిపీ అండి. నేను ఒక టిష్యూ పేపర్ వేసాను, ఏదైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే పీల్చేస్తుందని. ఒక ట్రిప్కి అంటే ఒక రోల్ చేస్తే ఒక ట్రిప్కి ఫ్రై అయింది. నేను ఇట్లా 3 రోల్స్ చేశానండి. నేను పెద్ద పెద్ద రోటీలు 3 రోల్స్ చేశాను, మాకు అందరికీ సరిపడా వచ్చాయి. అంటే వీటిని కట్లెట్స్ అని కూడా అనొచ్చు. అసలు మయోనీస్తో టమాటో సాస్తో తింటుంటే సూపర్ టేస్టీగా ఉన్నాయండి. ఒకసారి చేసి మీ పిల్లలకి స్నాక్ బాక్స్లో పెట్టి చూడండి, మీరు తినండి, లేదా ఎక్కడైనా జర్నీ చేస్తున్నప్పుడు క్యారీ చేయండి. చాలా చక్కగా వచ్చాయండి. నాకు మయోనీస్ అంటే చాలా ఇష్టం అండి. ఈ కొన్ని ఐటమ్స్కి మయోనీస్ కాంబినేషన్ ఇంకా టేస్ట్ యాడ్ చేస్తుంది కదా, అసలు అద్భుతంగా ఉందండి. టమాటో సాస్తో కూడా చాలా బాగుంది. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను, మా పిల్లలు బాగా లైక్ చేశారండి, ఇవి సూపర్గా ఉన్నాయని. యాక్చువల్లీ మేము మా మైథిలి వంటిల్లు ఛానల్లో మేము ఎగ్జిబిషన్, నాంపల్లి ఎగ్జిబిషన్ విజిట్ చేసిన వీడియో ఉంది, అక్కడికి తీసుకెళ్ళామండి ఇదే రోజు ఈవినింగ్. అక్కడ కూడా తిన్నాము, చాలా ఎంజాయ్ చేసాం. సో టేస్టీ ఆలూ పరాటా బైట్స్, లేదా మినీ పరాటాస్, లేదా కట్లెట్స్ అని పిలవండి. స్టఫింగ్లో మనకి ఇంకా వేరే పదార్థాలు కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. చక్కని రెసిపీ అండి. బాయ్.